స్టిక్కర్లు పోయినా ఎక్కడున్నాయని చెప్పి వాళ్ళిద్దరు కొట్టుకొని ఇది డ్రామా సో ఏదో ఒక రకంగా జనాల్లో కనబడాలి అంటే బిగ్ బాస్ ఇలాంటి గొడవలు ఇలాంటివి చేస్తేనే చూస్తాడు అని వాళ్ళకి వాళ్ళు ఫిక్స్ అవ్వడం తప్ప బిగ్ బాస్ ఏ రోజు చెప్పడు. ఎందుకంటే నేను ఉండి వచ్చాను కాబట్టి చాలామంది అడిగారు నన్ను చెప్తాడా ఇలాంటివి బిగ్ బాస్ చెప్పడు, ఖచ్చితంగా చెప్పడు. కానీ ఇది ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైతే ఇలా చేస్తున్నారో మీరు ఇప్పుడు బిగ్ బాస్ మీద కూడా పెట్టాల్సింది ఇటువంటి కంటెస్టెంట్లు బయటికి తీసుకొచ్చేయాలి అని మీరు పెట్టండి. నేను అడుగుతున్నాను ఇప్పుడు మీరు పెట్టారు సృష్టి వర్మ అనే అమ్మాయి గాంధీ గారిని జాతిపితని బ్యాసెడ్ అని తిట్టిన అమ్మాయిని అసలు ఎలా తీసుకెళ్తారు? ఎవరైనా కేసు పెట్టారా బిగ్ బాస్లో? ఎవ్వరు అడగలేదు. ఇవాళ ఆయన ఎవరో శ్రీకాంత్ అయ్య గారు ఒక మాట అన్నారని చెప్పి ఆయన్ని క్షమాపణ చెప్పి అంత చేశారు. ఇవాళ దాకా ఈవిడ మీద రియాక్షన్ లేదు. సో ఇది ఒకటి అంటే మీరు నేనేమంటానంటే ఇప్పుడు సపోజ్ ఆవిడ డ్రగ్స్ కేసులో ఉందండి, ఆవిడని మీ లోపలికి ఎలా తీసుకుంటున్నారు? మీ ఎఫ్ఐఆర్ షుడ్ బి ఆన్ దట్ డైరెక్ట్ బ్యాంగ్ ఆన్ పాయింట్. ఇటువంటి వాళ్ళని మీరు లోపలికి రాకుండానే మీరు అక్కడ రోక్ దియాతో బిగ్ బాస్ టీమ్ కి ఆ మాత్రం అవగాహన ఉండాలి కదా. ఎవరు తీసుకోవాలి వాళ్ళకి తెలియకపోవచ్చు. మనం అంత పెద్ద వాళ్ళకి తెలియకపోవడం నాగార్జునకి ఎంత పెద్ద టీం ఉంటది, సెలక్షన్ కమిటీ ఏం చేస్తుంది, నాగార్జున గారు చూడరు సార్. నాగార్జున గారికి ఒక మనిషి మొత్తం నేను హ్యూమన్ రైట్స్ అన్ని రాసిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత మీకు ఒక మీరు చెప్పిన మాట నిజము. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే బిగ్ బాస్ మేనేజ్ చేస్తున్న చాలా మంది మన తెలుగు వాళ్ళు కాదు. ఫస్ట్ పాయింట్. సో సగానికి సగం అక్కడ తెలుగు వాళ్ళు లేకపోవడం వల్ల తెలుగు వాల్యూస్ తెలియకపోవడం, సగానికి సగం మంది తెలుగు వాళ్ళే కదా అసలు అక్కడ లోపల. మలయాళం వాడు, తమిళ వాడు, ఒరిస్సా వాడు, ఢిల్లీ వాడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మాట్లాడగలుగుతాం. హరికృష్ణ గారు ఫ్రమ్ హైదరాబాద్. హరికృష్ణ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నా అండి. అసలు బిగ్ బాస్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిదండి? ఒక్కసారి హోల్డ్లో ఉంటే శేఖర్ భాష గారు చెప్తారు. సో ఒకటి మీకు కాంట్రవర్సీ ఆర్ సెన్సేషన్ మీరు వినొచ్చు మీరు వినండి ఒక్క నిమిషం. ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ఆవిడ సబ్స్క్రైబర్స్ చూసినా కానివ్వండి అందరితో పోల్చుకుంటే చాలా అంతకంటే ఎక్కువ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు. తర్వాత మాధురి అనే ఆవిడ కన్నా కూడా ఇంకా అంటే మనకి ఎవరైతే విజ్ఞానం కానివ్వండి లేకపోతే మంచి నేర్పించే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి. కానీ ఏదైతే కాంట్రవర్సీల్లో పాల్గొన్నారో లేకపోతే కాంట్రవర్సీల్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఎలిజిబిలిటీ లాగా ఉంది. అంటే వాళ్ళ యూత్ కి ఎలా అనిపిస్తుంది అంటే మనం కూడా ఏదో ఒక చెడ్డ పని చేద్దాం, అప్పుడు మనకు పాపులారిటీ వస్తుంది, ఆటోమేటిక్ గా మనకి ఇలాంటి షోస్ లో ఆఫర్స్ వస్తే మనకు ఒక గుర్తింపు వస్తుంది అన్నట్లుగా ఉందండి. అంతేగాని ఇందులో మంచి ఎక్కడ కనిపించట్లేదు. ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ అంటే తీసుకోవచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఇందులో ఎంటర్టైన్మెంట్ కన్నా కూడా చెడే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనం కూడా ఇలాంటి పనులు చేద్దాం రా, మనం కూడా ఇలాంటి పనులు చేస్తే మనకు కూడా మంచి గుర్తింపు వస్తుంది, మనం ఏదైనా చేయొచ్చు అనే విధంగా ఉన్నది తప్పితే ఎవరు మంచి తీసుకోవట్లేదు. ఇందులో వీళ్ళ వల్ల ఏముందండి ఎంతసేపటికి నేను ఒక మాట అడుగుతాను. ఇందులో ఎంతమంది మీద సరే ఒక ఆవిడ డ్రగ్స్ కేసు ఉన్నది, అది కూడా నిర్దోషంగా బయటపడింది, బట్ తర్వాత ఇంకో ఆవిడ కూడా బూతులు తిట్టింది, ఇలా ఒక నలుగురు ఉన్నారు. బట్ నేను అడుగుతున్నాను జెన్యూన్ ఉన్నారు. ఇది ఒక మంచి చెడు ఇద్దరిని పెట్టారు, వాళ్ళని మాత్రమే తీసుకోవాలి. వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయమంటారు అంటే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి తీసుకుంటే ఏం కాదు. జెన్యూన్ గా నిజంగా టాలెంటెడ్ గా ఉన్న వాళ్ళని ఏం లేదు, కానీ అట్లాంటి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయాలంటారు, అంతేనా? కాదు కదండి, నేను కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. ఏమంటున్నారంటే రేపటి రోజు నిజంగా బిగ్ బాస్ పోవాలనుకున్నా కూడా ఇటువంటి యాక్టివిటీ చేస్తే అదే మాట వచ్చింది. ఇప్పుడు శ్రీకాంత్ అయ్య గారు గాంధీ గారు తిట్టారు అంటే సృష్టి వర్మ తిట్టింది కాబట్టి ఈయన కూడా నెక్స్ట్ బిగ్ బాస్ పోదాం అనుకుని తిట్టాడు అని చెప్పి అంటున్నారు. అంటే పెద్ద పెద్ద మహానుభావుల్ని తిడితే బిగ్ బాస్ లోపల దట్ ఈస్ రాంగ్. ఆ ఎగ్జాంపుల్ నేను ఖండిస్తున్నాను. ఖచ్చితంగా బిగ్ బాస్ ఇటువంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా యూ షుడ్ మేక్ ఎ నోట్. సార్ మాది ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్. అంటే మాధురి గారిని తీసుకోవడంలో నాకు అబ్జెక్షన్ లేదు సార్. సార్ వ్యక్తుల పేర్లు వద్దు సార్. ఇప్పుడు పర్సనల్ గా పేర్లు వద్దు మనకు. ఇందాక మీరు మాట్లాడారు మాట్లాడలేదు సార్. నేను ఒకటే గయ్యాలి గంపలాగా మాట్లాడితే మాట్లాడుండొచ్చు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని కూడా నేర్చుకుంటారు అక్కడ. శేఖర్ భాష గారు గతంలో కంటెస్ట్ గా ఉన్నారు కాబట్టి నేను వారికి ఒక సూటి ప్రశ్న వారు చెప్పినా సరే లేకపోతే మా కార్యాచరణ మాకు ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఒక కంటెస్టెంట్ లోపలికి పోయేటప్పుడు ఒక ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ లేకపోతే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదో అనుకోవచ్చు, మీ అగ్రిమెంట్ ఏదో ఒకటి సైన్ చేయించుకుంటారు. ది కంటెంట్ ఆఫ్ దట్ వీడియో వి విల్ యూజ్ యాజ్ పర్ వాళ్ళ ఆ బిగ్ బాస్ షో ఎట్లా యూజ్ చేసుకోవాలి. చెడు మాత్రమే మాట్లాడుకున్నాం, మంచి కూడా చెప్తాను మీకు. చాలా క్లియర్ బూతులు కానీ రిలీజియన్ కానీ ఎటువంటి